సో ఈ వీడియో వచ్చేసి ర్యాపిడో వాళ్ళకైతే అసలు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి ర్యాపిడో ఫ్రాడ్. అమ్మ నా టైం అంతా ఒక 1 అవర్ అయితే వేస్ట్ అయింది ర్యాపిడో ఫ్రాడ్ వలన. సో నాకు జరిగిన సంఘటన మీకైతే షేర్ చేసుకుంటా. అసలు ఎందుకంటే నాకు జరిగింది ర్యాపిడో వాళ్ళకి ఎవరికి జరగద్దని మెయిన్ పాయింట్ ఇదైతే. ఈరోజు ఏమైందంటే మార్నింగ్ 5 o'clock అయితే ర్యాపిడోకి అయితే వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మన దిల్సుఖ్ నగర్లో ఒక రైడ్ అయితే పడ్డది. సో ఇక్కడ లొకేషన్కి అయితే నేను రీచ్ అయితే అయిపోయినా. రీచ్ అయిపోయిన తర్వాత ఏమైంది, కస్టమర్ కాల్ చేసిండు. కస్టమర్ కాల్ చేసి ఏం చెప్పిండంటే, బ్రదర్ మీకు ఒక 2000 అయితే కొడతా, 500 మీరు ఉంచుకొని ఇంకా 1500 మా బ్రదర్ అసలు ఇచ్చేయని చెప్పిండు. నేనైతే షాక్ అయిపోయినా, 500 నాకు ఇచ్చిండని. సో నేనైతే 2 minutes అయితే వెయిట్ చేసిన. వాళ్ళ బ్రదర్ వాళ్ళు ఎవరు రాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అకౌంట్లో చెక్ చేసుకున్నాడు, నేను మిస్ అయిపోయినా. అప్పుడు చెక్ చేసుకుంటే అయిపోతుండే. సో వాళ్ళ బ్రదర్ రాలే, ఎవరు రాలేడు. సో మళ్ళీ వాడే ఫోన్ చేసిండు, మా బ్రదర్ వచ్చేసరికి లేట్ అవుతుంది బ్రదర్, సో ఆయన మెడికల్ షాప్లో మెడికల్ అంటే హెల్త్ ప్రాబ్లం ఉంది, సో నాకైతే కొట్టేసేయండి 1500. ఆయన కొట్టిన తర్వాత ఆయన వస్తాడు, ఆయన ఎక్కించుకొచ్చి డ్రాప్ చేసామని చెప్పాడు. అవునా సరే ఓకే బ్రదర్ అని చెప్పి చూసిన. నాకైతే ఒక మెసేజ్ అయితే వచ్చింది. సో ఒక మెసేజ్ అయితే వచ్చింది నాకు అమౌంట్ పడ్డట్టు. ఎందుకైనా మంచిది అని ఒకసారి బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసిన. బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తే ఎంత ఉంది తెలుసా, ఓన్లీ 75 రూపీస్ అయితే ఉంది. షాక్ అయిపోయినా. ఆడికి ఫోన్ చేసిన, కస్టమర్కి ఫోన్ చేస్తే వాడు ఏమన్నాడు, బ్రదర్ నాకు ఇంత అమౌంట్ రాలేమంటే మీరు మళ్ళీ మంచిగా చెక్ చేయను. అప్పుడే నాకు వెళ్ళిపోయింది, అప్పుడే ఫ్రాడ్ అనుకుని. సో ఆడికి ఫోన్ చేసిన. ఫోన్ చేసి ఏంది భయ్యా ఇది ఫ్రాడా, ఎన్ని రోజులు నుంచి నడుపుతా అంటే ఆడు తిడుతూనే ఉండి, ఇక కంటిన్యూగా నాన్ స్టాప్ తిడుతూనే ఉండు. సో దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అలా అమౌంట్ పడ్డప్పుడు మెసేజ్ వచ్చింది అనుకో, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ బ్యాలెన్స్, అసలు అది ఫ్రాడ్ అంతే, ఇక చెక్ చేసుడు ఏం లేదు, అది మొత్తం ఫ్రాడే. అది ఒక ర్యాపిడోలో బిజినెస్ అయిపోయింది. సో కస్టమర్కి కూడా కాల్ చేసిన. కస్టమర్కి కూడా కాల్ చేస్తే ఏమన్నారంటే, ఫ్రాడ్ వాళ్ళు చేసే పనే ఫ్రాడ్, మీరు ఎవరు కూడా 1 రూపీ కూడా కొట్టకండి, మేము ఇచ్చే ఇది ఒక రిక్వెస్ట్ అని ర్యాపిడో వాళ్ళైతే చెప్పారు. సో మీకు కూడా ఇలాంటి కాల్స్ సార్ ఎక్కువ ఎప్పుడు వస్తాయి అంటే నైట్ టైమే వస్తాయి. నైట్ 8 నుంచి 10 వరకు ఖచ్చితంగా వస్తాయి. అలా ఇది ఇంకో బెనిఫిట్ ఏంటంటే, అది ఎప్పుడు వస్తాయి అంటే, మనం ర్యాపిడో కొట్టడానికి పోయినప్పుడు హోమ్ లొకేషన్ పెడతాం కదా. హోమ్ లొకేషన్ అంటే మనం ఇంటికి వెళ్ళే హోమ్ లొకేషన్. ఆ హోమ్ లొకేషన్ పెట్టినప్పుడు అసలు నాకు దరిద్రమైందో పెట్టంగా నేను ఏం చేస్తా, హోమ్ లొకేషన్ రాగానే ఆ రైడ్ అనేది యాక్సెప్ట్ చేసుకుంటా. యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత అబ్బా ఇంటికి అయితే వెళ్ళొచ్చు అని చక్కగా వెళ్ళిపోయిన తర్వాత అది కొట్టినని ఆనందంతో మనమైతే కొట్టదు. అప్పుడు ఫస్ట్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రాడ్. సో దీనివల్ల నేను చెప్పగలిగేది ఏంటంటే, ఎవరికి కూడా రూపాయి కొట్టకండి. సో థ్యాంక్ యూ ఫర్ మై వీడియో వాచింగ్.